గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ నెగెటివ్‌లో ఓపెన్ అయింది. కానీ మధ్యాహ్నానికి వచ్చే లోపల మార్కెట్ కొద్దిగా పాజిటివ్ కనపడ్డా కానీ మళ్ళా ఈవినింగ్ సెషన్‌కి వచ్చే లోపల మార్కెట్ నెగెటివ్‌లోనే ఎండ్ అయింది. నిఫ్టీ 25,815 55 పాయింట్ల దగ్గర స్థిరపడితే బీఎస్ఈ వచ్చేసి 84,481.81 పాయింట్లుగా స్థిరపడ్డది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 58,912.85 దగ్గర స్థిరపడ్డది. అదేవిధంగా ఈరోజు మనకి సిల్వర్ చాలా భారీగా పెరిగింది. దగ్గరగా ఈరోజు ఒక్కరోజే 9,000 పెరిగినట్టుగా మనకు మార్కెట్‌లో కనిపిస్తుంది. సిల్వర్ పెరిగినప్పుడల్లా హిందుస్థాన్ జింక్ అండ్ వేదాంత స్టాక్స్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఈరోజు మార్కెట్‌లో ఎఫ్ఐఐస్ చాలా కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పటేల్ ఇంజినీర్స్ వాళ్ళకి ఒక ఆర్డర్ అయితే రావటం జరిగింది. ఆర్డర్ వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1,700 కోట్లుగా ఉంది. ఇది అరుణాచల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రాజెక్టు, హైడ్రో పవర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్‌ని 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలన్నట్టుగా ఎంఓయూ మనకి కనిపిస్తుంది. మ్యాక్స్ హెల్త్ కేర్ వారు పూణే బేస్డ్‌గా 450 బెడ్లతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకు గాను వాళ్ళు ఎడ్డాడి ప్రైవేట్ లిమిటెడ్ కన్‌స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ సంస్థలో ఒక 1,020 కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అందుచేతన వీళ్ళ స్టాక్‌కి మంచి డిమాండ్ అయితే ఈరోజు కనపడ్డది. మహీంద్రా లైఫ్ స్పేస్ వాళ్ళు ఒక ప్రీమియం ప్రాజెక్ట్‌ని అయితే బెంగుళూరు బేస్డ్‌గా లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అప్రాక్సిమేట్లీ కాస్టింగ్ వచ్చేసి 1,900 క్రోర్స్‌గా మనకి ఎంఓయూలో కనిపిస్తుంది. అదేవిధంగా రతన్ ఇండియా వాళ్ళు నూన్ ఈ కామర్స్ ప్రాజెక్ట్‌తో ఒక ఒప్పందం అయితే ఈ ఒప్పందంలో భాగంగా వీళ్ళకి గల్ఫ్ రీజియన్‌లో వీళ్ళ బిజినెస్‌ని పెంచుకోవాలన్నట్టుగా తెలుస్తుంది. ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళకి సివిల్ న్యూక్లియర్ పవర్ సెక్టార్ నుండి 310 కోట్లు విలువ చేసే ఆర్డర్ అయితే రావటం జరిగింది. ఈ ఆర్డర్‌లో భాగంగా వీళ్ళకి ఇది అడిషనల్ ఆర్డర్‌గా మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.